హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రత్నం కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే గుడ్డు పులుసు అయితే చేశానండి. అదేనండి, ఎగ్ ఆమ్లెట్తో కర్రీ అయితే చేశాను. ఇక నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా పూర్తిగా అయితే వీడియో చూడండి. ఎందుకంటే సబ్స్క్రైబర్ అయితే నేను రీచ్ అయిపోయాను, వాచింగ్ అవర్ అయితే కొంచెం కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఇంకెవరైనా సరే పూర్తిగా అయితే నా వీడియో చూస్తే నాకు వాచింగ్ అవర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా అయితే నేను ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఇందులోనే కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసుకున్నాను. ఇంకా మనకి ఆమ్లెట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. 5 ఎగ్స్కి ఎంత కావాలో అంత చూసుకొని ఇంకొకసారి కలిపేసి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి బేస్ చేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత పూర్తిగా హీట్ ఎక్కిన తర్వాత వేయండి. నేను ఒక 3 ఆమ్లెట్ల కింద వేసుకున్నాను. కొంచెం దలసరే వేసుకుంటే మనకి బాగుంటాయి ఇవి, మరీ పలుచగా కాకుండా. ఇలా ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో వదిలేస్తే మనకు పూర్తిగా వేగిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా ఇలాగే మొత్తం పూర్తిగా మనం వేగనివ్వాలి. ఆమ్లెట్ పూర్తిగా వేగిన తర్వాత మనకు పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి నచ్చిన విధంగా అయితే సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. అలాగే మరలా ఇంకొక ఆమ్లెట్ కూడా వేసుకున్నానండి. మరి కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఆమ్లెట్ కూడా వేసుకుని సేమ్ ఇంక ఇలాగే ముక్కల కింద కట్ చేసుకోవాలి. అన్ని ఆమ్లెట్లు పూర్తయిన తర్వాత స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ పూర్తిగా వేటెక్కిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగానే పడతాయండి, ఎందుకంటే పులుసు కదా, ఇంకా కొంచెం ఎక్కువగానే పడతాయి. కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం మగ్గుతాయి, ఈ సాల్ట్ వేసాం కదా. ఒక 2 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్లో వదిలేస్తే మనకి ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత మరలా మూత తీసి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి అయితే ఒక 6-7 పచ్చిమిర్చి అయితే వేస్తానండి. ఎందుకంటే మనకి ఇందులో ఆనియన్స్ ఎక్కువ వేస్తాం కదా, కొంచెం స్వీట్ రాకుండా ఉండటానికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని మరొకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి. ఇంకా బాగా మగ్గిన తర్వాత చూసారుగా, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక 2 టమాటా అయితే నేను చిన్నగా కట్ చేసుకుని 2 టమాటా అయితే వేసుకున్నాను. ఇలా టమాటా కూడా వేసిన తర్వాత మరలా ఒకసారి కలిపేసి మరలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇంకా టమాటాలు కూడా మనకి మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో నేను పసుపు వేసాను, అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం మీకు చూసుకుని వేసుకోండి, ఎంత కారం కావాలో చూసుకుని వేసుకోవడమే. ఇంకా సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మరొకసారి కలిపేసి మరలా ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే కొంచెం మగ్గనివ్వాలి ఇవన్నీ కూడా. ఇంకా మూత పెట్టేసుకుని 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి పూర్తిగా చూసారుగా ఆయిల్ అయితే సెపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు ఇంకా వాటర్ అయితే వేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసానండి. ఎందుకంటే మనకి ఆమ్లెట్లు వేసిన తర్వాత ఆమ్లెట్ అన్నవి మొత్తం పీల్ చేసుకుని మనకి ఇందులో గ్రేవీ అనేది కనిపించదు. అందుకని కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలిపేసి మరలా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని మరలా మంచి వాటర్ వేసుకొని నానబెట్టండి. ఇలా నానిన తర్వాత మీరు చింతపండు పులుసు తీసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఈలోపు మనకి పులుసు కూడా మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ మరుగుతున్న దాంట్లో మనకు ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ పీసెస్, ఈ పీసెస్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం అయితే మనం పీసెస్ని వేసేసుకోవాలి. ఇంక ఇలా వేసుకున్న తర్వాత మనం చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇంక ఈ పులుసుని అయితే ఇప్పుడు వేసేసుకోవాలి.
ఇలా చింతపండు పులుసు కూడా వేసి మరొకసారి కర్రీ అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకోవడమే. ఇక ఇది మాత్రం కొంచెం పులుసుగా ఉండగానే మీరు స్టవ్ నుంచి దించేసుకోండి. మరీ దగ్గర పడే వరకు ఉంచారంటే మొత్తం మనకి ఇంకా చల్లనప్పటికీ ఇంకా అందులో గ్రేవీ అన్నది ఉండదు. మొత్తం ముక్కలు పీల్ చేసుకుని గ్రేవీ అన్నది కనిపించదు. కొంచెం పలచగానే దించుకోవాలి. చూసారుగా, మూత తీసి చూస్తే మనకి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడతారు. మనకి ఆ ముక్కలోకి పులుసు అంతా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఇంట్లో మా అందరికీ అయితే చాలా ఇష్టం ఈ కర్రీ అయితేని. ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరలా కలుద్దామా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. అలాగే పూర్తిగా అయితే వీడియో అయితే కంపల్సరీ చూడండి. ఎందుకంటే నాకు వాచింగ్ అవర్ కంప్లీట్ అవ్వలేదని చెప్పాను కదా. ఇంకా ఆ పూర్తిగా చూస్తే వీడియో నాకు మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయిపోయాను. ఓన్లీ నాకు వాచింగ్ అవర్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఇంకా ఒక్క హెల్ప్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.